చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని. గాడిదలు గాయడానికా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా. కాదు కదా, గాడిదలు కాయడానికి కాదు కదా, పట్టించుకోవాలి కదా రైతులను. చివరిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో లేదు, కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. ఓ పని చేయమనండి, 16 నెలల్లో ఆయన 16 రోజులు కంటిన్యూగా ఎక్కడున్నాడో చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 16 నెలలు అయింది, 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనండి, డెఫినెట్గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపుచ్చుపుకు వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీ వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కదా సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు? ఎంతమంది దగ్గరికి వెళ్ళి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్ధితో పనిచేయమనండి, చిత్తశుద్ధితో అడగమనండి, డెఫినెట్గా మేము సమాధానం చెప్తాం. అంతే తప్పించి బురద చల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కాదు. జేబులో డబ్బులు ఏమైనా ఇస్తానన్నాడు ఆయన? అంటే లాస్ట్ ఆయనకు అర్థం కానిది ఏంటంటే ఆయన రైతు భరోసా అని చెప్పి అదే కదా, ఇప్పుడు సేవ్ ఆంధ్ర మొన్న 2024లోనే సేవ్ ఆంధ్ర ఆల్రెడీ డిక్లేర్డ్ బై పీపుల్, ఆంధ్ర పీపుల్. ఓకే, ఇప్పుడు మొన్న కూడా రైతు భరోసా అని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో యాస్టీస్ అంతే డబ్బులు ఇచ్చి 13,500 ఎంత తీసుకొచ్చి చేతిలో పెట్టేసేవారు. ఈరోజు దానికి ఎక్స్ట్రా 6,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ఈరోజు ఒకసారి బయటికి రమ్మనండి, అన్నదాత సుఖీభావ కింద లాస్ట్ టైం ఇచ్చిన రైతుల కన్నా ఈరోజు ఎక్స్ట్రా రైతులు ఇస్తున్నాం మేము. ఈరోజు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు రైతులకి గిట్టుబాటు. ఇంకొక విషయం, ఒకసారి రోడ్డు మీదకి వస్తే రైతులు చెప్తున్నారు ఈరోజు మాకు ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లో మేము ఇచ్చిన తర్వాత 24 అవర్స్లో మాకు డబ్బులు పడుతున్నాయని. ఈరోజు 85% ఆఫ్ డబ్బులు 24 అవర్స్ లోపే డబ్బులు వేసిన సందర్భం ఈరోజు విజయనగరం జిల్లాలో ఉంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇంతకు ముందు నెలల తరబడి ఉండిపోయేవారు. ఎప్పుడు లేనట్టుగా మ్యాంగో ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది, పొగాకు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది, కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఢిల్లీ మోంతా తుఫానుకి సంబంధించి రిపోర్ట్ గౌరవ మంత్రి గారు హెచ్ఎం గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ని కూలంకషంగా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, మనకి తగిన సహాయం కూడా అందజేస్తున్నారు. ఈరోజు మోంతా తుఫానే కాదండి, ఏ తుఫాన్ వచ్చినా కూడా ప్రాపర్ వేలో ఎదుర్కోవటానికి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విత్ కోఆర్డినేషన్ విత్ RTGS ఈరోజు మేము రెడీగా ఉన్నాం. ఆ రోజంతా హెలికాప్టర్లకి అటు ఇటు తిరిగాడు కాబట్టి ఈ రోజు ఆయన్ని పదవిలోంచి తీసేసి నువ్వు పనికి రావు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన్ని కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని ఇంత చాలు నీకు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. మళ్ళా 3 సంవత్సరాలు వస్తానంటున్నాడు. ఆ రోజు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వచ్చేసి ఏదో చేసేస్తాను మిరాకిల్స్ అంటే ఆ యొక్క తప్పును 5 సంవత్సరాలు ప్రజలు అనుభవించినారు. ఆయన్ను గతంలో ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు వెనకబడి తీసుకుపోయిన దానికి ప్రజలందరూ 15 సంవత్సరాలు కష్టపడే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో అసలు డబ్బులే లేకుండా ఊడ్చిపెట్టుకొని పోయినారు. ఏం చేసినాడు ఈయనంటే మందల కింద అవినీతి తిమింగలాలను తయారు చేసి పెట్టినాడు. అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఎన్ని అవినీతి కార్యక్రమాలంటే ఆయన
పార్టీలో ఉన్న ఆయన శిష్యులు ఆయన తిమింగలాన్ని మింగేస్తే ఈయన చిన్న చేపలని మింగేసినారు. ఈ రోజు మళ్ళా కడప నియోజకవర్గం గాని కడప జిల్లా గాని మళ్ళా మన కోసం మనం ఆలోచించుకొని మన కడప జిల్లాని రాష్ట్రంలో తల ఎత్తుకునే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం కడప జిల్లాలోని ప్రజల మీద అందరి మీద బాధ్యతగా ఉంది. ఈరోజు అధికారం లేకపోతే ముసలి కన్నీళ్లు కాల్చుకుంటూ వచ్చి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రారదొరాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రజలు ఆయన అనుకుంటున్నాడు ఇంకా ప్రజలు ఇంకా అమాయకంగా ఉండారు, ముద్దులు పెడితే హగ్గులు ఇస్తే ఇంకా ప్రజలు అదే మాయలో వచ్చేసి పడిపోతారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు అనుభవించింది చాలు. వాళ్ళెవ్వరు నీ మాటలకి నీ చేష్టలకి నీ యొక్క దానికి పడిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు. డెఫినెట్ గా ప్రజలు నువ్వు వద్దు బాబోయ్ అని చెప్పి ఈ రోజు 11 సీట్లతో మిమ్మల్ని పరిమితం చేసి ఈ రాష్ట్రాల నుంచి పాల్దోరారు. ఈ రోజు మీరు ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చూసింటారు. కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దొంగగా వచ్చి రిజిస్ట్రార్లో సంతకం పెట్టి పోయారు. అంటే వాళ్ళు ఎంత తపన చెందుతున్నారంటే ఆ 11 మందిలో కొంతమంది అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నాం అంటే ఈయన ప్రెషర్ వల్ల కూర్చోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు దొంగగా వచ్చి సంతకం పెట్టి ఆనందపడుతున్నారు. అంటే వాళ్ళ గతి ఎంత అధ్వాన్నంగా చేసినారంటే వాళ్ళని రానియకుండా శాసనసభలోకి రానియకుండా ప్రజల సమస్యల గురించి ప్రశ్నించకుండా కట్టడి చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆ పార్టీలో గెలిచిన 11 మంది వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రశ్నించడానికి ప్రభుత్వం ద్వారా ఆ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు వాళ్ళని ఆ కుర్చీలో కూర్చోబెట్టి అధికారం ఇచ్చినందుకు బాధ్యతగా తల వంచి అసెంబ్లీకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఆయన తక్క మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు ఉంది. ఈ రోజు రాలేకపోతున్నారు. దొంగ సంతకాలు పెట్టుకుని అసెంబ్లీలోకి రాకుండా మరి అసెంబ్లీలోంచి రిజిస్టర్ బయటికి తీసుకుపోయినారో లేకపోతే అసెంబ్లీకి ముసుగు కప్పుకొని వచ్చి సంతకాలు పెట్టుకుపోయినారో ఆ సంతకాలు పెట్టుకుపోయిన వాళ్లే తెలుసు. మన జిల్లా నుంచే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టారంట. సో ఇంత అధ్వాన్న పరిస్థితిలో ఇద్దరు పెట్టారంట. రాజంపేట బద్వేలు ఇద్దరు పెట్టారంట. ఉమ్మడి జిల్లాలో ఇలా ఉంది పరిస్థితి. ఈ రోజు ఈయన వచ్చేసి ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల్లో చీ కొట్టించుకుని పోయే వ్యవహారానికి ఈయన వెళ్తున్నాడు. ఇంతకు ముందు ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి 19 నుంచి 24 వరకు. ఏ దానికి పోలేదు, ఎవరిని పలకరించలేదు, ఏ విషయం మీద ఆయన ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు ఈయనని అదే పొజిషన్ లో కూర్చోబెడితే కనీసము బయట ప్రజల్లో తిరుగుతా ఉంటాడు. మంచి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రము డెఫినెట్ గా ఆయన పరిచిన నష్టాన్నిలోంచి బయటికి వచ్చి డెఫినెట్ గా భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు పోటీగా ముందుకెళ్తాదని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఈ రాజకీయ నాటకాలు ఈ వేషాలు వేసినా కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారే తప్ప చేసిన కార్యక్రమాలు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? నిజంగంటే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. పెన్షన్లు పంచలేదా? టైంకి అందజేయట్లేదా? అధికారులకి జీతాలు కట్టి టైంకి రావట్లేదా? మండలానికి 2 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా? ఎక్కడైతే రోడ్లకి గుంతలు పడి ఉన్నాయో అవన్నీ కూడా పూడ్చలేదా? ఇవన్నీ కూడా చేస్తుంటే ఎందుకు వైసీపీ వాళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు అనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలా. ఈ రోజు ఇంటింటికి తిరుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు ఎవరు కూడా మనము చేసిన పనులు చెప్పుకోకుండా తిరగడానికి వీల్లేదు. అన్ని చోట్ల కూడా మనం చేసే కార్యక్రమాలు చెప్పుకోవాలా, పదే చెప్పాలా. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా లోటు బడ్జెట్ ఉన్నా అప్పులున్నా కూడా ఈ రోజు మనం చేసే కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా చేయలేని పనులు. ఇంత పెద్ద స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన రాష్ట్రంలో సాధ్యమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 సంవత్సరాలు 2014లో ఉన్నప్పుడు ఏ విధంగా అప్పుల పాలైనాము, ఏ విధంగా రాష్ట్ర విభజన జరిగి ఇబ్బందులు పడినాము, అయినా కూడా లోటు బడ్జెట్ లేకుండా మనం నెట్టుకొని వచ్చినాం. 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత
3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయినారు. రాయలసీమకి వైసీపీ నాయకులు చేసింది ఏంటండి? ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును తీసుకురాగలిగినారా? అప్పుడు బిఆర్ఎస్ అంటే కేసీఆర్ తోటి కుంభక్కయ్యి ఏ విధంగా మన రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు కూడా మీరు తెలంగాణకి ఇచ్చేయాల్సి వచ్చింది. కేంద్రంకి వెళ్ళి ఎంతసేపు మీ కేసులు కాపాడుకోవడానికి కాలు మొక్కినారే తప్ప రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేకపోయినారు. పోలవరం ని పక్కన పడేస్తున్నారు. ఈ రోజు రాయలసీమలో మళ్ళీ రైతులు రాజు అవ్వాలంటే, రైతులు బాగుపడాలంటే, రాయలసీమ బాగుపడాలంటే అది కేవలము కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది.